క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేడు తల్లి అయిన శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. దీన్నే మన పరిభాషలో అలవాటుగా ముగ్గురు రాజుల పండుగ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ముగ్గురు రాజుల పండుగ అనటం చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ ముగ్గురు రాజులు తూర్పు దేశం నుండి ఆ పశులశాలలో జనించినటువంటి బాలయేసును ఒక నక్షత్రము చూపించినటువంటి మార్గం గుండా వారు ప్రయాణం చేసి ఆయన దగ్గరకు చేరుకొని సాష్టాంగపడి ఆరాధించారు. అందువలన ఈ యొక్క పండుగను మనం అందరం కూడా ముగ్గురు రాజుల పండుగ అని కూడా పిలుస్తూ ఉన్నాం. కానీ తల్లి అయిన శ్రీ సభ నేడు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతుందని చెబుతూ ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభువు తనను తాను ఆ పశులశాలలో సాక్షాత్కరించుకుంటున్నారు. ఆయనే దేవుడు, దేవుని యొక్క కుమారుడు, ఆయనే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి మెస్సాయా, రక్షకుడు, ఇమ్మానువేలు దేవుడు అని చెప్పి ఆయన ఈ లోకానికి ప్రదర్శించుకుంటూ ఉన్నారు. ఇటువంటి గొప్ప సన్నివేశాన్ని కొనియాడేటువంటి సందర్భంలో మన తల్లి అయిన శ్రీ సభ మంచి పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనకు ఇస్తూ ఉన్నది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనము చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే చిన్న చిన్న విధంగా ఒక 7 అంశాలు మనము విశ్లేషించుకొని ఆ యొక్క యేసుక్రీస్తులో విశ్వాసాన్ని మనం మరింత బలపరుచుకొని ఆ ప్రభువును ఆరాధించేటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఒక రాజు తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవడానికి మారు వేషంలో వెళ్తాడట. అయితే ఆ రాజు ఆ విధంగా మారు వేషంలో వెళితే అక్కడ ఒక చిన్న మంటను ఏర్పాటు చేసుకొని ఆ కుంపటి మీద ఒక రొట్టెను కాలుస్తున్నటువంటి ఒక పేదవాడిని చూస్తాడు. ఆ పేదవాడి దగ్గరికి ఈ రాజుగారు వెళ్ళి ఆ యొక్క పేదవాడితో సంభాషించడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఈ పేదవాడు తన కష్టాలన్నీ కూడా ఆ మారు వేషంలో ఉన్నటువంటి రాజుగారికి చెప్తూ ఉన్నాడు. మరి ఈ రాజుగారు తానెవరో ఆ యొక్క పేదవానికి తెలియచేయాలి అని చెప్పుకొని ఆయన అన్నాడట, ఇదిగో నేను ఈ రాజ్యానికి రాజుని, కావాలంటే నీ పేదరికాన్ని నిర్మూలించగలను, నా యొక్క రాజ్యంలో ఒక గొప్ప నగరానికి నిన్ను ఒక నాయకుడిగా చేయగలను అని చెప్పి అనేక వాగ్దానాలు, ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టాడు. మరి చెప్పినప్పుడు ఈ పేదవాడు అన్నాడట, అయ్యా అవన్నీ నాకు అవసరం లేదు, మీరు నాతో ఇటువంటి స్నేహాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటే చాలు నాకు అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు కూడా మన కోసం, మన రక్షణ కోసం, మనతో ఉండడం కోసం, మనలను దేవుని యొక్క బిడ్డలుగా తయారు చేయడం కోసం మనకు ఈ భూమికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తును మనం కూడా అంత సన్నిహితంగా స్వీకరించి ఆయన్ను ఆరాధించగలిగేటువంటి ఒక ఉద్దేశంతో తల్లి అయిన శ్రీ సభ ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప ఉత్సవము ముగ్గురు రాజుల మహోత్సవము. అలాగే ఈ యొక్క క్రీస్తు ప్రభువు పశులశాలలో జనించినటువంటి ఆ క్రీస్తు ప్రభువు ప్రవక్తల ప్రవచనాలను, లేఖనాలను నెరవేర్చారు అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. యెషయా ప్రవక్త నుంచి తీసుకొనబడినటువంటి గ్రంథం నుంచి 60వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే ఆ యొక్క దేవుడు తన యొక్క వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చుకున్నాడన్న విషయాన్ని మనకు తెలియపరచబడుతూ ఉంది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వెల్లడించినటువంటి ఆ సత్యాలన్నింటినీ కూడా యేసుక్రీస్తులో నెరవేర్చాడు. ఇదిగో మీకు వెలుగు జనిస్తూ ఉన్నది, ఆ యొక్క వెలుగు మిమ్మలను సునాయాసమైనటువంటి మార్గంలో నడిపించబోతూ ఉంది, మీకు విడుదల తీసుకురానున్నది, ఆనందాన్ని రెట్టింపు చేసేటువంటి విధంగా రాబోతూ ఉంది అని ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి యెషయా ప్రవక్త చెప్పకనే చెప్పారు. అవన్నీ కూడా యేసుక్రీస్తు జననములో జరిగినటువంటి విషయాలే.
యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ యొక్క నక్షత్రము జనించింది. ఆ నక్షత్రము చూపించినటువంటి ఆ స్థలములో ఆ వెలుగు జనించింది. మరి ఆ క్రీస్తు ప్రభువే మనందరికీ కూడా రక్షకుడిగా నిలుస్తూ ఉన్నాడు. మన యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఉన్నాడు. మనకు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆ రక్షణను మనకు ప్రసాదిస్తున్నాడు. పాపపు ప్రబంధకాల నుండి విడుదలను, విమోచనను ప్రకటిస్తున్నాడు. మనకి శుభవర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే ఆ యొక్క శుభకరమైనటువంటి సంవత్సరాన్ని కూడా ఆ ప్రభువు మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువు తప్పకుండా ఆయన యొక్క జననము ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి మాటలను ఆయన తప్పక నెరవేర్చారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రము గురించి కూడా మనం ధ్యానించుకోవచ్చు. ఆ ప్రభువు కోసం పుట్టినటువంటి ఆ జనించినటువంటి నక్షత్రం వింతైన నక్షత్రం. ఎందుకు అది వింతైన నక్షత్రం అంటే ప్రయాణం చేసేటువంటి నక్షత్రము. వాళ్ళు ఆ నక్షత్రం చూసుకుంటూ ఆ చదువుకొని వచ్చినటువంటి ముగ్గురు రాజులు కూడా ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ ఆ పశువులశాలకు వచ్చారు. అయితే అక్కడ మత్తయి సువార్తలో చాలా వింతగా రాస్తారు. ఆ నక్షత్రము వారికి మార్గం చూపుతూ ఆ బాలుడు జనించిన స్థలం దగ్గర ఆగింది అని. అంటే అది ఒక వింతైన నక్షత్రం అనే మనం చెప్పుకోవాలి. ప్రయాణం చేసేటువంటి నక్షత్రము, అందరినీ కూడా ఆ ప్రభు చెంతకు నడిపించేటువంటి నక్షత్రము. అయితే ఆ నక్షత్రాన్ని మించినటువంటి ధృవతార మన క్రీస్తు ప్రభువు. మన కోసం, మన రక్షణ కోసం, మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలు అవ్వడం కోసం జనించినటువంటి ఆ బాలయేసు ధృవతార ఈ లోకానికే ఒక తారగా, ఒక నక్షత్రముగా వెలసాడు. ఆయన ప్రసరించేటువంటి వెలుగు మనందరినీ కూడా పావనపరుస్తుంది, మనందరినీ కూడా శుద్ధులు చేస్తుంది, మనందరినీ కూడా ఆ దేవుని యొక్క బిడ్డలుగా మారుస్తూ ఉన్నది. మరి ఈ యొక్క సందర్భంలోనే మనము బెత్లెహేము నగరము గురించి మనము చదివి ధ్యానించవచ్చు. బెత్లెహేమ, నీవు అల్పమైన దానవు అని, ఆ ప్రజలను పాలించేటువంటి నాయకుడు నీలో నుంచే జనిస్తాడు అని చెప్పి ప్రవక్తల ద్వారా పలికినటువంటి ఆ ప్రవచనాలు నిజం చేస్తూ ఉన్నారు. ఆ ప్రభువు ఆ బెత్లెహేములో జనించారు. కానీ అల్పమైనటువంటి దానిని అభ్యున్నతి చేసేటువంటి ఒక గొప్ప సాధ్యవంతమైనటువంటి శక్తి, మహిమ కలిగిన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఆ యొక్క గొప్ప బెత్లెహేమును గొప్ప నగరంగా మార్చారు. ఎందుకంటే ఆ గొప్ప నాయకుడు ఆ బెత్లెహేము నుండి ఉద్భవిస్తూ ఉన్నాడు. అలాగే హేరోదు రాజు, ఆ యొక్క ముగ్గురు రాజులు వెళ్ళి ఆయనను సందర్శించినప్పుడు ఆయనకు ఉన్నటువంటి కపట బుద్ధి దేవుని దర్శించేటట్లు చేయలేకపోయింది. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని అష్టభాగ్యాల్లో యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు. మరి అటువంటి సూక్తిని మనము ఈ హేరోదు రాజు యొక్క జీవితాన్ని బట్టి మనము ఒక భిన్నంగా చూస్తూ ఉన్నట్లయితే, హేరోదు రాజు తనకున్నటువంటి కపట బుద్ధి వలన చూడలేకపోయాడు. తనకు మించినటువంటి రాజు జనించకూడదు అని చెప్పి ఆయనలో ఒక కపట బుద్ధి, కుటిల మనస్సు ఆయనలో ఉంది కాబట్టి దేవుణ్ణి చూడలేకపోయాడు. అనేకమైనటువంటి అగత్యాలకు పాల్పడ్డాడు. పసిపిల్లలను చంపేశాడు. అదేవిధంగా ఆయనకు ఎదురుగా మాట్లాడేటువంటి బప్తిస్మ యోహాన్ని చంపేశాడు. అటువంటి ఎన్నో గొప్ప దారిద్ర్యమైనటువంటి పనులను, దారుణమైనటువంటి పనులను చేసి తన యొక్క జీవితాన్ని కొల్లగొట్టుకున్నాడు. అంతటి చక్రవర్తి అయినా సరే ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఉన్నత స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు. కానీ ఎవరైతే నిర్మల మనస్సు కలిగి ఉంటారో వారు దేవుణ్ణి దర్శించగలిగారు. వాళ్ళే ఈ జ్ఞానులు. ఈ జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి ముగ్గురు రాజులని చెప్తారు. ఎందుకంటే వారిలో అనేకమైనటువంటి ఈ యొక్క అనేక సమృద్ధితో కూడినటువంటి బంగారము, సాంబ్రాణి, పరిమళ తైలాలు అనేటువంటి కొన్ని గొప్ప గొప్ప నిధులతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు.
మరి అటువంటి రాజులు వాళ్ళకి ఇవ్వబడినటువంటి జ్ఞానం ఏమిటంటే నక్షత్రాలు చదివేటువంటి జ్ఞానము. ఒక వింతైన నక్షత్రం ఆకాశంలో జనించింది. ఆ జనించినటువంటి నక్షత్రము ఏదో ఒక గొప్ప తార్కాణానికి గుర్తు. అది తప్పకుండా లోకాన్ని ఉద్ధరించేటువంటి రాజు పుట్టినటువంటి సమయము అని చెప్పి ఆ యొక్క నక్షత్రమును వెతుక్కుంటూ వెళ్ళి ఆ నక్షత్రం ఆగినటువంటి స్థలములో ఆ బాలయేసును కనుగొని వాళ్ళు వెంటనే సాష్టాంగపడి ఆరాధించారు. ఆయన్ను రాజుగా అంగీకరిస్తూ, ఆయనను ఒక ప్రవక్తగా అంగీకరిస్తూ, ఆయనను ఒక గురువుగా అంగీకరిస్తూ వారు ఆ 3 కానుకలు ఇచ్చారు. సాంబ్రాణి, బంగారము, పరిమళ తైలాలను ఇచ్చారు. బంగారము యేసుక్రీస్తు యొక్క రాచరికానికి గుర్తు అని, యేసుక్రీస్తు రాజు అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా ఈ యొక్క కానుకను అర్పించడం జరిగింది. అదేవిధంగా సాంబ్రాణి అనేటువంటి కానుక యేసుక్రీస్తుకు అప్పగించబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు గురువు అనే గొప్ప విషయాన్ని మనకి రూఢిపరుస్తూ ఉన్నది. అలాగే వారు పరిమళ తైలాన్ని వారు అర్పించారు. అది అభిషిక్తానికి గుర్తు. అభిషిక్తుడైన ఒక బోధకుడు అని చెప్పి వారు ధృవీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు గురువు, బోధకుడు, రాజు అన్న విషయాన్ని ధృవీకరిస్తూ ఆయనే ఈ లోకాన్ని ఏ విధంగా ఉద్ధరించబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి మరణాన్ని పొంది ఏ విధంగా ఈ లోకాన్ని రక్షించబోతూ ఉన్నారు అనే విషయాన్ని వారు ఆ యొక్క కానుకల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖలు పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఈ యేసుక్రీస్తు యొక్క సువిశేషములో విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరు, అన్యులు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క భాగ్యములో భాగవంతులుగా ఉంటున్నారు, భాగ్యాన్ని ఆ యొక్క భాగాన్ని పంచుకుంటున్నారు అని చెప్పేసి ఆ పౌలు గారు మనకి క్షుణ్ణంగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పశుల శాలలో జనించినటువంటి ఆ బాలయేసు అందరికీ దేవుడు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకొని ఆ ప్రభువుతో సాన్నిహిత్యాన్ని పెంచుకొని విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఆ ప్రభువే నిజముగా మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఆ ప్రభువును ప్రేమించడం అలవర్చుకుంటూ మన పాప జీవితానికి స్వస్తి చెప్పి ఆ ప్రభువును వెంబడించడానికి ప్రయాసపడదాము. ఆమేన్.